ఓవర్సీస్ అంటే జస్ట్ అమెరికా మార్కెట్, ఆస్ట్రేలియా మార్కెటేనా? నో, అంతకు మించి. థింక్ బిగ్. ప్రపంచం చాలా పెద్దదని నేర్పించేశారు ఎస్ఎస్ రాజమౌళి. అందుకే ఇప్పుడు అందరూ డిఫరెంట్ కంట్రీస్లో ల్యాండ్ అవుతున్నారు. ఇంతకీ ఇప్పుడు ఇంటర్నేషనల్ టూర్ ఎందుకంటారా? హ్యావ్ ఎ లుక్. బాహుబలి, RRR అనే తేడా లేదు. రాజమౌళి సినిమాలకు జపాన్లో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. రాజమౌళి ఇంట్రడ్యూస్ చేశారనో, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలనో డార్లింగ్ సినిమాలకు గట్టి ఫ్యాన్ బేస్ వచ్చేసింది. తారక్ దేవరను కూడా గట్టిగానే ఆదరించారు జపనీస్. నాటు ఎఫెక్ట్ ఈ రేంజ్ లో ఉందని సంబరపడిపోయారు నందమూరి ఫ్యాన్స్. రీసెంట్ గా కల్కి సినిమా రిలీజ్ ని కూడా జపాన్ లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. మీ అందరి వెంటే నేను అంటూ నినాదంగా అడుగులు వేస్తున్నారు నాని. ఆయన నటించిన సరిపోదా శనివారం మన దగ్గర డీసెంట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా జపాన్ కలెక్షన్ల మీద మనసు పడుతున్నారు నేచురల్ స్టార్. ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తుంటే ఇక్కడ రిలీజ్ అయిన సేమ్ డేట్కే జపాన్లోనూ మన సినిమాలను రిలీజ్ చేసేటట్టే ఉన్నారు మేకర్స్.